సొల్యూషన్స్ తన దగ్గర పంపుతున్నాము. మరి ఎందుకు నువ్వు నిర్మల్లోనే ఉన్నావు, ఇంత పెద్ద టాలెంట్ ఉంది, అమెరికా రావచ్చు కదా, హైదరాబాద్లో ఉండొచ్చు కదా అన్నప్పుడు ఒకటే స్ట్రేట్ క్వశ్చన్స్ అండి. మళ్ళీ మీలాగా అందరు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా అయిపోవాలి? నేను చదువుకున్నది గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను, ఇక్కడి నా డిస్ట్రిక్ట్ ప్రజలకే ఉపయోగపడాలి, నాకు ఇక్కడున్నంత తృప్తి ఇంకెక్కడ ఏ డబ్బులో లేదు అన్నాడు. అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి. నిర్మల్ జిల్లా వాళ్ళు అదృష్టం చేసుకున్నారు. ప్రమోద్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళకి సేవ చేయడానికి ముందు ఇలాంటి యువత పాలిటిక్స్లో కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రమోద్ లాంటి వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి ప్రమోద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. గత 1.5 year నుండి జీటీఏతో ట్రావెల్ చేస్తున్నాను. ఈ జీటీఏలో భాగస్వామ్యం చేసినందుకు మా దోస్త్ మల్లారెడ్డికి అండ్ నిర్మల్ చాప్టర్ లాంచ్ అయ్యేలాగా ఒక 1.5 month నుంచి అంటే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న మంజుల మేడం గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. అయితే జీటీఏ ఎయిమ్స్, గోల్స్, ఆబ్జెక్టివ్స్ అని మళ్ళీ స్టార్ట్ చేసినట్టుకోండి, ఎన్నిసార్లు చెప్తారా బాబు అనుకుంటారేమో. సో ఎయిమ్స్, గోల్స్, ఆబ్జెక్టివ్స్ మేము ఏం చెప్పట్లేదు, హెల్తే ప్రయారిటీ అనుకున్నాం కాబట్టి మీరు అట్లా హెల్ప్ చేసినారు. సో మళ్ళీ అయినా కూడా మళ్ళీ మీరు మాట ఇచ్చిర్రు కాబట్టి ఆ హెల్త్తో పాటు ఇది కూడా చేస్తున్నందుకు మరొక్కసారి మళ్ళీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా మొట్టమొదటి సేవ అక్కడే స్టార్ట్ అయిందండి. ఈరోజు థ్యాంక్ యూ సీన్ అన్న. 5 లక్షల రూపాయలు నిర్మల్ జిల్లా ఒక స్కూల్, దిలావర్ పూల్ అని ఒక స్కూల్కి ప్రమోద్ గారు మాట ఇచ్చారు. సో ప్రమోద్ గారు ఇండియాలో నిజంగా మాకు ఒక ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ ప్రమోద్ గారు. వీఆర్ లుకింగ్ ఫర్ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ ప్రమోద్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.